ఎంతకాలం బ్రతికామన్న దానికన్నా ఎన్ని రోజులు ఆనందంగా బ్రతికామన్నది ముఖ్యం. తనని మొదటిసారి చూసిన రోజు అది తెలిసింది. ఐఎమ్ అజయ్. అబ్బా చచ్చావు కదా, పద కాలేజ్కి వెళ్దాం. అమ్మా బాయ్. రే, క్లాస్కి టైం అవుతుందిరా, వెళ్దాంరా. టైం ఎంతరా? 9:15. మరి క్లాస్ ఏ టైంకి? 10 AM. మరి కంగారు ఎందుకు, మూసుకుని ఉండొచ్చుగా. అస్సలకే కాలేజ్ ఫస్ట్ డే, ఎవరు వస్తారో ఎలాంటి అమ్మాయిలు వస్తారో ముందుగానే చూసుకోలేదనుకో బుక్ అయిపోతారా. ఇదేంట్రోయ్ నా వైపు వస్తుంది. I got supplies. ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఎక్కడా? రెస్పెక్ట్ ఏది? Help! సారీ సార్, ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఎక్కడో చెప్పండి. మేకప్ మీద పెట్టే ఇంట్రెస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడంలో పెడితే బాగుంటుంది. Impressive. సరే నడు చూపిస్తా. Let's go! పేరేంటి? Turn on voice chat. ఐ యామ్ రోహిత. అబ్బా అదిగో అదే మీ క్లాస్ రూమ్. రే, అదేరా మా క్లాస్ రూమ్. Enemies ahead. రేయ్, ఐ లవ్ యూ. తన నెంబర్ కోసం అలా చేశాను. సిస్టర్ ప్లీజ్ 2 minutes, ఫ్రెండ్ కాల్ చేసుకోవాలి. ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం, రింగ్ అవుతుంది. నిన్న ప్రపోజ్ చేశాక నీ నుండి ఏ రిప్లై లేదు. కాల్ చేద్దామంటే నెంబర్ లేదు. థ్యాంక్ యూ ఫర్ యువర్ నెంబర్. ఈవినింగ్ నుండి కుమ్మేసుకుందాం. ఏంట్రా కుమ్మేసుకునేది ఏంటి? చాటింగ్ డార్లింగ్. తనకి రోజూ ప్రపోజ్ చేసేవాడిని. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఏం చెప్పాలి నీకు? ఓనర్కి రోజు వాచ్మెన్ గుడ్ మార్నింగ్ చెప్పినట్టు ఆ అమ్మాయికి ఐ లవ్ యూ అంటూ రోజు టార్చర్ ఏంట్రా? రేయ్, ఆ అమ్మాయి అందంగా ఉందని లవ్ చేయలేదురా. ఫస్ట్ టైం తనని చూసినప్పుడు నా చుట్టుపక్కల ఉన్న సౌండ్స్ ఏం వినపడలేదురా. నా హార్ట్ బీట్ తప్ప నా లైఫ్లో ఎప్పుడు అలాంటి ఫీలింగ్స్ కానీ అలాంటి వైబ్రేషన్స్ కానీ ఎప్పుడు కలగలేదు మామా. ఇది ఫస్ట్ టైం జరిగింది. నా హార్ట్ బీట్కి తన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిందిరా. అర్థం కాలేదా? నీకు అర్థం కాదులే, నువ్వు పబ్జీ ఆడుకో, నేను వెళ్తా. రే మామ ఆగరా, కొంచెం అర్థమయ్యేలా చెప్పరా, కూర్చోరా ప్లీజ్ రా. హార్ట్ బీట్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవడం అంటే నమ్మలేదు కదా. ఫస్ట్లో నేను నమ్మలే. ఈ ఫీలింగ్ ఏంటో నాకు కూడా అర్థం కాలేదురా. గూగుల్లో సెర్చ్ చేస్తే అర్థమైంది. దాని పేరే హార్ట్ సింక్రనైజేషన్. నా ఫ్రెండ్కే నా లవ్ టార్చర్ అనిపిస్తుంటే
తనేమనుకుంటుందో అనిపించింది. ఐ లవ్ యూ. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏయ్, అసలు నీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం సరే ఇప్పుడు కాదు, ఈవినింగ్ అట్ మిల్క్ షేక్ జంక్షన్ 4 PM, ఓకేనా? ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. నువ్వు వస్తావని తెలుసు. చా తెలుసా? నేను వస్తానని తెలుసా? నేనేం చెప్తున్నా కూడా తెలుసా? హా, ఏముంది, ఎప్పుడు చెప్పేదేగా, చెప్పు వింటాను. ఐ లవ్ యూ. వాట్? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. సారీ, ఐ కాంట్ యాక్సెప్ట్ యూ. అదేంటి, ఇప్పుడే కదా ఐ లవ్ యూ చెప్పావు, మళ్ళీ ఇదేంటి? నువ్వంటే నాకు ఇష్టం, కానీ నీతో ఉన్నప్పుడు మన మధ్య ప్రేమ ఉండాలి కానీ భయం ఉండకూడదు. భయమా? భయం ఏంటి? నీతో మాట్లాడుతున్నప్పుడు, నీతో ఉన్నప్పుడు ఎవరో చూస్తారని భయం ఉండకూడదు. అలా ఉండాలంటే మీ ఇంట్లో ఒప్పుకోవాలి. మా ఇంట్లో ప్రాబ్లం లేదు. ఛే, మరి ఎప్పుడు స్టార్ట్ చేద్దాం మన జర్నీ? ఇంత శాడిజం ఏంటే? ప్రపంచంలో అసలు ఎలా ఎవరైనా ప్రపోజ్ చేస్తారా? చెప్పే వరకు నాకు తెలీదు ఇలా చెప్తానని. ఇంత శాడిజం ఏంటే? చెప్పక ఐ లవ్ యూ చెప్పు, మళ్ళీ ఈ కండిషన్స్ అప్లై ఏంటి? ఈ ఐ లవ్ యూ బట్ ఈ కండిషన్స్ అప్లై, ఈ కాన్సెప్ట్ ఏంటి? తనకి దూరంగా ఉంటేనే నా లవ్ అర్థమవుతుంది అనుకున్నా. ఐ లవ్ యూ. అబ్బా, ఐ లవ్ యూ. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? తను కనిపించి వారం రోజులైంది. తన గురించి వెతకని చోటంటూ లేదు. తన నుండి ఫోన్ లేదు, మెసేజ్ లేదు. తను దూరం అవుతాడేమో అని భయమేస్తుంది. ఆ భయం వాళ్ళ ఇంటి దాకా తీసుకెళ్ళింది. ఆంటీ, రామ్మా రోహిత. రామ్మా కూర్చో. ఒక నిమిషం ఉండు, ఇప్పుడే వస్తా. నీకు ఆరెంజ్ జ్యూస్ అంటే ఇష్టం కదమ్మా? ఆంటీ మీకెలా తెలుసు? కోడల గురించి ఆ మాత్రం తెలుసుకోలేనా? మీరు ఒప్పుకున్నాకంత నాకు ఎందుకు దూరమేడా ఆంటీ? ఇప్పుడు కాదమ్మా, మొదటిసారి నేను చూసినప్పుడే నాకు చెప్పాడు. నమ్మట్లేదమ్మా? ఎంతకాలం బతికాము అన్నదానికన్నా ఎన్ని రోజులు మనం ఆనందంగా బతికాము అనేది ముఖ్యం. నిన్ను మొదటిసారి చూసిన రోజు అది తెలిసింది. Hey, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఈ ఐ లవ్ యూ బట్ ఈ కండిషన్స్ అప్లై, ఈ కాన్సెప్ట్ ఏంటి? ఐ లవ్ యూ. అబ్బా, ఎందుకు నాకు నిజం చెప్పలేదు? నువ్వు నాకు పెట్టిన కండిషన్ నచ్చలేదు. నువ్వు నన్నుగా ఒప్పుకోవాలనుకున్నాను, కానీ మా ఇంట్లో ఒప్పుకున్నారని కాదు. మా ఇంట్లో ఒప్పుకుంటారని తెలుసు కాబట్టే నేను నీకు ప్రపోజ్ చేశాను. ఎందుకు నా అంత సీరియస్?
ఈ డైరీ నువ్వు చదివావా? మన డైరీయేగా. ఇప్పుడు చెప్పు, యాక్సెప్ట్ చేస్తా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ప్రేమించుకుంటున్న ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను వాళ్ళ ప్రేమ కోసం ఒప్పించుకోగలగాలి. అలా ఒప్పించుకోగలిగినప్పుడే ప్రేమకు అర్థం ఉంటుంది. ప్రేమ ఉన్న చోటనే భయం ఉంటుంది. అలా అని ఆ భయానికి భయపడి ప్రేమని వదులుకోకూడదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్.